కవితకు నోబెల్ సిబిఐ ఈడీ కేసులో మరోసారి నిరాశ బెయిల్ ఇస్తే ఆధారాలు తారుమారు చేస్తారన్న దర్యాప్తు సంస్థలు ఏకీభవించి తీర్పు వెలువరించిన సిబిఐ స్పెషల్ కోర్టు వైఎస్ జగన్ కేసులోను అంశాలు తీర్పులో ప్రస్తావన. నేడు కోర్టు ముందుకు కవిత ఈ రోజుతో కస్టడీ మరి పూర్తి అవుతుంది. మరి 14 రోజులు రిమాండ్ వేస్తారా మరి ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే ఎట్లన్నా వేసి ఈ ఎన్నికల దాకా ఆమెను బయటకు రాణిస్తట్లేదు. ఇప్పటికే 50 రోజులు అయిపోయింది. 50 రోజులు అయిపోయింది, పాపం రాణిస్తలేరు. అయితే మరి అన్ని దొరుకుతాయి. ఏంటంటే మరి మే 17 తర్వాత మే 17 నుంచి జూలై వరకు మళ్ళీ ఎండాకాలం సెలవులు ఉన్నాయి. మరి ఆ మధ్యలో బెయిల్ వచ్చే అవకాశాలు లేవు. వస్తే మరి మే 13 తర్వాత తెల్లారేమన్నా వస్తుందా? ఆగమాగమే ఉన్నది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ విషయంలో మరోసారి నిరాశ ఎదురైంది. ఈడీ సిబిఐ కేసుల్లో ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ రౌస్ ఎవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టు నిరాకరించింది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జడ్జి కావేరి భవేజా తీర్పును వెలువరించారు. బెయిల్ ఇవ్వడానికి గల మెరిట్స్ ఏమీ లేవని పేర్కొన్నారు. వైఎస్ జగన్ కు సంబంధించిన ఆర్థిక నేరాల కేసులో అప్పట్లో సుప్రీం ఇచ్చిన తీర్పు ఆదేశాలను కూడా ఈ తీర్పులో జడ్జి ప్రస్తావించారు. కేసు దర్యాప్తు దశలో ఉన్నందున కవితకు బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. లిక్కర్ స్కామ్ లో కవిత కింగ్ పిన్ అంట. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఇప్పుడు బెయిల్ ఇస్తే ఆధారాలు సాక్ష్యాలను కవిత తారుమారు చేసే అవకాశం ఉందని వాదనల సందర్భంగా దర్యాప్తు సంస్థలు కోర్టు దృష్టికి తెచ్చాయి. ఈ వాదనలతో ఏకీభవిస్తున్నట్లు తీర్పులో కోర్టు పేర్కొంది. ఇక కవిత దాఖలు చేసిన 2 వేర్వేరు బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత కింగ్ పిన్ అంటూ దర్యాప్తు సంస్థలు చేసిన వాదనను కోర్టు పరిగణలోకి తీసుకున్నది. అయితే పాపం వాళ్ళ కొడుకు పరీక్షలు ఉన్నాయంటే పరీక్షల నేపథ్యంలో ఒక తల్లిగా నా బాధ్యత నేను నిర్వర్తించాలి కాబట్టి మీరు నాకు బెయిల్ ఇవ్వాలి. ఇక లేడీస్ సమస్యలు ఉంటాయి కాబట్టి నాకు బెయిల్ ఇవ్వాలి. నేను స్టార్ క్యాంపెయినర్ ను కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నాకు బెయిల్ ఇవ్వాలంటే 2ను కూడా డిస్మిస్ చేసి ఏది కూడా కుదరదమ్మా. నువ్వు వేసింది మామూలు దందా కాదు, అది సారదందా, అది అక్రమ సారదందా కాబట్టి కుదరదని చెప్పిందట.